రండి దేవుని వాక్యాన్ని చదువు. ఒక 3 వచన భాగాలు మనం చదువుదాం. ఒక 3 వచన భాగాలు మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు. 6వ దూత తన పాత్రను యూఫ్రటిసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్తల నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు, నోట్ దిస్ పాయింట్, సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగిద్దోనను చోటునకు వారిని పోగు చేసిన. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. వారు కత్తివాత చేత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్య జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుతూ ధైర్యము చెడి కూలుదురు. నోట్ దిస్ పాయింట్. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. సమయం లేదు కాబట్టి 12:15 మిగిలిన విషయాల మధ్యలో చదువుకుందాం. ప్రభు ఈ లేఖన భాగాలు మన వెనికిడిలో తన ఆత్మ ద్వారా మనందరి హెచ్చరికకై, సిద్ధపాటు కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించునుగాక. ఎక్కడి వరకు వచ్చాం? ఎర్రని మహాఘట సర్పాన్ని గురించి కొంత పోయినసారి మనం ఆలోచన చేసాం. అది క్లుప్తమే. ఇప్పుడు మనము ఆలోచన చేయబోతున్నది ఏంటి అంటే, 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత, అయ్యా వినండి దయచేసి, 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత జరగబోయే మహాభయంకరమైన ఘోరమైన యుద్ధం, దాని పేరే హర్ మెగిద్దోను అనే యుద్ధం. దీన్ని హర్మగెద్దోను యుద్ధం అని అంటారు. ఇది 7 ఏండ్ల శ్రమల కాలము ముగింపులో జరుగుతుంది. హర్మగెద్దోను యుద్ధము అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. అంటే 7 ఏండ్ల శ్రమల కాలానికి 1000 ఏండ్ల పరిపాలనకు మధ్యలో జరిగే ఈ మహాఘోరమైన యుద్ధమే హర్మగెద్దోను అనే యుద్ధం. వినింటారు కదా ఈ పేరు, హర్మగెద్దోను అనే యుద్ధాన్ని మీరు వినింటారు. బైబిల్ దీనికి చాలా విశేషమైన ప్రాధాన్యతనిచ్చింది, చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతనిచ్చింది. ఇది అక్షరార్థంగా జరుగుతుంది, అలంకారప్రాయం కొరకై రాయబడింది కాదు. ఇది అక్షరార్థంగా జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలుకు విరోధముగా వెళ్ళి యుద్ధము చేసే యుద్ధం ఇది. ప్రపంచ దేశాలు అన్నీ, ఆల్మోస్ట్ ఈవెన్ గతములో ఇశ్రాయేలుకు సపోర్ట్ చేసినటువంటి దేశాలు కూడా ఇప్పుడు ఇశ్రాయేలును వ్యతిరేకిస్తున్నాయి. జర్మనీలో కూడా లుకలుకలు ప్రారంభమయ్యాయి. రీసెంట్ న్యూస్, ఈవెన్ జర్మనీలో కూడా చిన్న చిన్న లుకలుకలు ప్రారంభమయ్యాయి. వాళ్ళు కూడా అపోజ్ చేస్తున్నారు. దయచేసి ఇజ్రాయెల్ దయచేసి యుద్ధాన్ని ఆపమని వారు ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే ఒక స్టేట్మెంట్ మీరు చూసింటారు.
యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ, అతని పేరు ఏం పేరు, గటర్సా ఏదో ఉంది పేరు, గటర్స్ అని ఏదో నేమ్ ఉంది. ఆ యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ ఒక రిక్వెస్ట్ చేశాడు, అప్పీల్ చేశాడు ఇజ్రాయెల్కు, దయచేసి యుద్ధాన్ని ఆపమని. ఇజ్రాయెల్ ఏం చేసిందో తెలుసా? ఆ యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీని బ్యాన్ చేసింది. ఎక్కడికి రాకుండా? ఇజ్రాయెల్కు రాకుండా బ్యాన్ చేసింది. నువ్వేంది మాకు చెప్పేది? ఎవ్వరి మాట వినము. నిన్న స్టేట్మెంట్ జస్ట్ మూడు నిమిషాలు మాట్లాడాడు ఆ నెతన్యాహు. ఒక స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఎవరి మాట వినట్లేదు, మేము ఎవరి మాట వినట్లేదు. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము యుద్ధము చేస్తాం, యుద్ధము చేసి గెలుస్తాం. రాబోయే ప్రమాదాన్ని ఎవరు ఆపలేరు, మీ చేత ఎవరి వల్ల కాదు, మీరు ప్రయత్నం కూడా చేయొద్దని చెప్పేశాడు. ట్రంప్, ఇక్కడ అమెరికన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీకు ఐడియా ఉందా? ట్రంప్ ఒక పిలుపిచ్చాడు, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపొద్దు, ముందుకెళ్ళిపోమన్నాడు. నువ్వు ముందుకెళ్ళిపో, కానీ నీ యుద్ధాన్ని కంటిన్యూ చేయి, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపొద్దని ట్రంప్ వారిని ఎంకరేజ్ చేశాడు. ట్రంప్ కనుక రేపు రాబోయే అమెరికన్ ఎలక్షన్స్లో కనుక వస్తే పరిస్థితి మరింత తీవ్రంగా మారిపోతుంది. అమ్మా కొంచెం అందుకనే మధ్య ఆసియా మీద కన్నేసి పెట్టండి అని చెప్పాను. వార్తలు చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. తప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి, వాటిని మీరు పట్టించుకోకండి. బ్యాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ దాదాపు 400 కంటే ఎక్కువ ప్రయోగించింది. జనావాసాల మీద పడింది కూడా, అది కూడా వెస్ట్ బ్యాంక్లో, గాజాలోని వెస్ట్ బ్యాంక్లో పడింది. అది 1-2 పడ్డాయి. పెద్ద ప్రాణ నష్టం ఏం జరగలేదు, ఆస్తి నష్టం కూడా జరగలేదు. చాలా వరకు గాల్లోనే పేల్చేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ బిక్కుబిక్కుమంటే ఎదురు చూస్తుంది. నిన్న ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ వచ్చి కొన్ని లక్షల మందికి వద్దకు వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అతను ఎట్లా వచ్చాడో తెలుసా? AK-47 రైఫిల్ పెట్టుకొని వచ్చాడు. 84 ఏళ్ల ముసలోడు అతను. ఈ ఖమేనీ AK-47 రైఫిల్ పట్టుకొని వేదిక మీదకి వచ్చి ఉపన్యాసం చేసి వెళ్ళిపోయాడు. మేము వదిలిపెట్టాం, మాకున్న ఒకే ఒక శత్రువు ఇజ్రాయెల్ మాత్రమే, మేము దాన్ని భూమి మీద నుండి తుడిచిపెట్టేంత వరకు విడిచిపెట్టాం. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, హర్మగెద్దోను యుద్ధం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇశ్రాయేలును పూర్తిగా భూమి మీద నుండి తుడిచిపెట్టడం. నిన్న ఖమేనీ ఇచ్చిన స్టేట్మెంట్, నిన్ననే ఖమేనీ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు న్యూస్ చూస్తే, ఆ ఖమేనీ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, మాకున్నది ఒకే ఒక శత్రువు, అది ఇజ్రాయెల్ మాత్రమే, ఇజ్రాయెల్ని భూమి మీద నుండి తుడిచిపెట్టేంత వరకు విడిచిపెట్టమన్నారు. సపోర్టింగ్గా టర్కీ కూడా వచ్చింది నిన్ననే. టర్కీ కూడా తన సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా తెలియచేసింది. వీళ్ళే ఉత్తర దేశపు రాజులు అని బైబిల్లో మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు కూడా మనకు తర్వాత కనపడతారు, ఎవరెవరు పాల్గొంటారో. మెల్లిమెల్లిగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, ఆకాశం ఎర్రగా మారుతుంది అని చదివారా మీరు బైబిల్లో? ఆకాశం ఎర్రగా మారుతుంది అని. మన ఇజ్రాయెల్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినప్పుడు స్కై ఫోటో తీశారు, రెడ్డిష్గా ఉంది స్కై. లెబనాన్ మీద, బీరూట్ మీద ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు వీడియోస్ ఉన్నాయి, మీరు కావలిస్తే చూడండి. ఆకాశం చాలా ఎర్రగా మారింది. ఎర్రగా మారింది అంటే అర్థం ఏంటంటే, అంత భయంకరమైన తీవ్రమైనటువంటి మిసైల్స్, రాకెట్స్ దేశాలు ఒకదాని మీద ఒకటి ప్రయోగిస్తాయి. ఎరుపు అన్నది అగ్నికి సూచన. మంట లేకపోతే అగ్నిజ్వాలలు నేల మీద కాదు, ఆకాశంలో చూస్తాం. ఆకాశంలో అగ్నిజ్వాలని చూస్తాం. ఇప్పుడే చూస్తున్నాం, రైట్ నౌ, ఇప్పుడే ఈ దినాల్లోనే చూస్తున్నాం. నేనే చూశాను. ఇంత రెడ్డిష్ అయింది ఏంది స్కై, ఇంత ఎర్రగా మారిపోయింది ఏంటి? ప్రియులరా, తమాషా అనుకుంటున్నారు చాలామంది. వీళ్ళేదో పనిలేక పొదుపోక బెదిరిట్లా మిమ్మల్ని. ఇది నిజం, జరగబోయే తప్పనిసరి సంభవాలు. నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మీరే. నేను అందుకనే మళ్ళీ చెప్తున్నా, నేను గట్టిగా నమ్ముతున్నా, ఈజ్ వెరీ నియర్. ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు, అత్యంత దగ్గరగా ఉన్నాడు అన్న సంగతి మాత్రం గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మనం సమయం చెప్పలేం, కానీ ప్రభు రాక మాత్రం అత్యంత సమీపంగా ఉంది. హర్మగెద్దోనుకు ఆల్మోస్ట్ ఆల్రెడీ ప్రిపరేషన్స్ దాదాపుగా జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. కానీ హర్మగెద్దోను యుద్ధం జరిగేటప్పుడు మనం భూమి మీద ఉండం. హర్మగెద్దోను యుద్ధానికి మనము పైనుండి వస్తాం. అదే మనకు ఆదరణకరమైన విషయం. మనము భూమి మీద ఉండం. హర్మగెద్దోను యుద్ధానికి ఎక్కడి నుండి వస్తాం? పైనుండి వస్తాం. మనం పైనుండి కిందికి దిగి వస్తాం. మన ప్రభువుతో పాటు దూతలతో, వేవేల పరిశుద్ధుల పరివారముతో పరలోకం నుండి మనం దిగి వస్తాం. మన ప్రభు యుద్ధము చేసేది మన కల్లారా చూస్తాం. గుర్తుంచుకోండి, అది ఒక మహాఘోరమైన యుద్ధం త్వరలో జరగబోతుంది. రైట్, ఈ హర్మగెద్దోను యుద్ధాన్ని గురించి క్లుప్తంగా వీలైతే టైం ఉంటే
హర్మగెద్దోను యుద్ధంలో ప్రభు ఎలా భూమి మీదకి వస్తాడో, ఎవరెవరితో వస్తాడో దాన్ని కూడా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ హర్మగెద్దోను యుద్ధాన్ని గురించి బైబిల్ కొన్ని చోట్ల ఒక్కొక్క రకంగా ప్రస్తావించింది. ముందుగా ఈ హర్మగెద్దోను యుద్ధం యొక్క పేర్లు, లేకపోతే బైబిల్ దీన్ని ఎలా ప్రస్తావించిందో ముందుగా మనం చూద్దాం. అంటే దాని సివియారిటీ మనకు తెలుస్తుంది. ఆ వచనాలు చదివినప్పుడు హర్మగెద్దోను యుద్ధం యొక్క సివియారిటీ తెలుస్తుంది. ఎప్పుడు జరుగుతుంది? ముందు అది క్లియర్గా పెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది? 7 ఏళ్ల శ్రమల కాల ముగింపులో 1000 ఏళ్ల పరిపాలనకు మధ్యలో జరిగేదే హర్మగెద్దోను యుద్ధం అనేది గుర్తుంచుకోండి. రైట్? ఎవరెవరికి జరుగుతుంది? ఇశ్రాయేలు దేశానికి, ప్రపంచ దేశాలన్నిటికీ. ఈరోజు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా రేపటి దినాన ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తారు. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకంగా సమకూడుతాయి క్రీస్తు విరోధి యొక్క నాయకత్వంలో. ఇదే హర్మగెద్దోను యుద్ధం. రైట్? దీనికి కొన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో. త్వరగా మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. ఎక్కువ వచనాలు చెప్తాను, కొంచెం ఒకరి తర్వాత ఒకరైనా స్పీడ్గా చదవడానికి ప్రయత్నం చేయండి. 34:8 యెషయా గ్రంథం 34:8 చదువుతారా? అది ఏ దినం? అది యెహోవా ప్రతిదండన చేసే దినం. హర్మగెద్దోను యుద్ధాన్ని బైబిల్ ఏమంటదంటే అది దేవుడు ప్రతిదండన చేసే దినం. చెప్పాలంటే ప్రతీకారము తీర్చుకునే దినం. ఇశ్రాయేలు ప్రజలను ఎవరెవరైతే బాధకు, హింసకు గురి చేశారో వారి మీద దేవుడు ప్రతీకారము తీసుకునే రోజే హర్మగెద్దోను యుద్ధం. రైట్? ఇంకేమన్నారు చూడండి, మరొక వచనం చదువుదాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం కూడా చూస్తారా? యెషయా గ్రంథం 63:2. బట్టల వలె ఉన్నవేమి? ఉండలేదు, నేను ఒంటరిగా ద్రాక్షగానుగను తొక్కి తిని అన్నాడు. ఇది అర్థం కాలేదు కదా? ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు. త్వరగా 14వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు. భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి ఎక్కడ? పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. యెరూషలేము యొక్క బయట, అదే మెగిద్దోను ప్రాంతం. యెహోషాపాతు లోయ అంటారు, జజ్రీల్ లోయ అని కూడా అంటారు దాన్ని. పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఆ లోయలో గుర్రము కళ్ళెము ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కదా. గుర్రము కళ్ళెము వరకు రక్తం ప్రవహిస్తుందట. గుర్రాలు ప్రయాణం చేసేటప్పుడు దాదాపు గుర్రం పూర్తిగా మునిగిపోతుందంట. రక్త ప్రవాహం అంత ఎక్కువగా ఉంటుందంట. అంటే జరిగే వధ అంత తీవ్రంగా ఉంటుందని అలంకారప్రాయంగా బైబిల్ ఈ మాట చెప్తుంది. లేదు, అది అక్షరార్థంగానే జరుగుతుందని కొంతమంది అంటున్నారు. గుర్రముల కళ్ళెము వరకు రక్తం వస్తుంది. గుర్రముల కళ్ళెం అంటే గుర్రం ఎంత ఎత్తు ఉంటుంది? నాకంటే ఎత్తు ఉంటుంది నాకు తెలిసి. అవునా? రైట్. దాని కళ్ళెం అంటే నా ఎత్తు వరకు రక్తం ప్రవహిస్తుంది. ఇది అక్షరార్థంగా నిజంగా జరుగుతుంది అని అంటారు. లేదు, అలంకారప్రాయంగా దాని తీవ్రతను గురించి రాయడానికి ఇలా జరుగుతుందని కొంతమంది అంటారు. రైట్, ఓకే. దీనికి ద్రాక్షల తొట్టి అని కూడా మాట్లాడారు. రైట్, మిగిలిన విషయాల దగ్గరికి వెళ్దాం. హర్మగెద్దోను యుద్ధము జరిగే స్థలం ఎక్కడ జరుగుతుంది? ద ప్లేస్ ఆఫ్ హర్మగెద్దోను యొక్క స్థలం ఎక్కడో చూడండి. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనం. హెబ్రీ భాషలో హర్మగెద్దోనును చోటునకు వారిని పోగు చేసెను అనుంది. హెబ్రీ భాషలో హర్మగెద్దోను అనే చోటుకి వారిని పోగు చేసెను అనుంది. రైట్, ఈ హర్మగెద్దోను యుద్ధం అన్నది, ఈ మెగిద్దో అన్నది ఇదేం ఫస్ట్ కాదు. రైట్, ఈ మెగిద్దోను గురించి బైబిల్ ఒక సమాచారం ఇస్తుంది. కొంచెం వినండి, త్వరగా చెప్తాను. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనంలో కనబడుతుంది. ఇది మెగిద్దోను, కనానీయుల పట్టణములో ఒకటి. ప్లేస్ ఆఫ్ ట్రూప్స్ అంటారు. మెగిద్దో అంటే అర్థం ఏంటంటే ప్లేస్ ఆఫ్ ట్రూప్స్. సమూహాలు, సైన్య సమూహాలు సమకూడే స్థలాన్ని మెగిద్దో అని అంటారు. రైట్, ఈ మెగిద్దోలో గతంలోనే యుద్ధాలు జరిగాయి. హలో, వినాలి. కొత్తగా రేపొద్దున జరిగేది కొత్త యుద్ధమేం కాదు. మెగిద్దో అనే ఈ ప్రదేశంలో
గతంలోనే యుద్ధాలు జరిగాయి. ఎక్కడ జరిగాయి? న్యాయాధిపతుల గ్రంథం 1:27లో జరిగింది, రైట్. ఆ తర్వాత రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో సొలొమోను సమయంలో కూడా దీని ప్రస్తావన ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో బారాకు యుద్ధము చేశాడు, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను యుద్ధము చేశాడు. ఆ తరువాత 610 BC కాలంలో ఫరో నెకో, రెండవ ఫరో నెకో అనేవాడు యోషియా రాజు మీదకి దండెత్తి వస్తాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 35వ అధ్యాయం. ఈ యోషియా రాజు చనిపోయింది కూడా ఈ మెగిద్దో అనే ప్రదేశంలోనే. ఇదే మెగిద్దో అనే ప్రదేశమే రేపటి దినాన ఇశ్రాయేలుతో పాటు యుద్ధము చేయటానికి మిగిలిన దేశాలు సమకూడతాయే ఇదే స్థలంలోనే జరుగుతాయి, రైట్. దీనికి 3 పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఈ మెగిద్దో అనే స్థలానికి 3 పేర్లు ప్రస్తావించబడ్డాయి. వినండి, జాగ్రత్తగా వినండి, దీని విస్తీర్ణం చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ మెగిద్దో అనే మైదానం ఒకే చోట ఉండదట. ఇజ్రాయెల్లో వివిధ ప్రదేశాల అంతటా వ్యాపించి ఉంటుందట. ఈ మెగిద్దో అనేది ఒకే ప్లేస్ కాదు, ఇజ్రాయెల్లో వివిధ ప్రదేశాల్లో అంతటా వ్యాపించి ఉంటుందంట. అంటే భూమి మొత్తం రక్తసిక్తం అవుతుంది. ఇది ఒకే క్షణములో లేకపోతే జరిగే యుద్ధం కాదు అంటాడు ఒక ఆయన. సరే, దీని విస్తీర్ణం చెప్తాడు. 20,000 చదరపు మైళ్ళలో విస్తరించి ఉంటుందట. 20,000 చదరపు మైళ్ళల్లో ఈ మెగిద్దో అనే ప్రాంతం విస్తరించి ఉంటుందంట. ఇది ఎక్కడి నుండి? ఉత్తరాన మెగిద్దో నుండి దక్షిణాన బోజ్రా వరకు, యోర్దాను దగ్గర ఉంటుంది. బోజ్రా అంటే యోర్దానుకు తూర్పున ఉన్న నగరం బోజ్రా వరకు, ఇక్కడి నుండి ఇక్కడి వరకు మొత్తం అంటే 200 మైళ్ళు. తూర్పు నుండి పడమర వరకు 100 మైళ్ళు, ఉత్తరము నుండి దక్షిణమునకు 200 మైళ్ళు, తూర్పు నుండి పడమర వరకు 100 మైళ్ళు. మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే ఆ మాత్రం చెప్తున్నాను, రైట్. ఈ మెగిద్దో అనబడే స్థలం 3 పేర్లుగా ప్రస్తావించబడింది. ఒకటి, దీన్నే యెహోషాపాతు లోయ అని అన్నారు. ఇప్పుడు ఐడియా వచ్చిందా? యెహోషాపాతు లోయ అన్నారు. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో యెహోషాపాతు లోయ ఉంది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2-12 వచనాల్లో కూడా ఉంది. దీన్నే యెహోషాపాతు లోయ అంటారు. మెగిద్దో అనే ఈ ప్రదేశాన్ని యెహోషాపాతు లోయ అని కూడా అంటారు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను, కొంచెం నా వైపు చూస్తారా? రైట్, నా వైపు చూడండి. యెరూషలేమునకు తూర్పు దిక్కున ఒలీవ పర్వతం ఉంటుంది. ఇక్కడ యెరూషలేము తూర్పు ద్వారం ఉంటుంది, ఇటువైపు ఒలీవ పర్వతం ఉంటుంది. ఈ ఒలీవ పర్వతానికి కొండ మీద కట్టబడిన యెరూషలేమునకు మధ్యలో ఒక లోయ ఉంటుంది చూడండి, ఆ లోయ. దాన్నే మెగిద్దో మైదానం అని కూడా అంటారు. దాన్నే జజ్రిల్ లోయ అని అన్నారు, రైట్. దీన్ని యెహోషాపాతు లోయ అని కూడా అన్నారు. బైబిల్లో కేవలం 2 సార్లు మాత్రమే ప్రస్తావించబడింది యెహోషాపాతు లోయ. గుర్తుపెట్టుకోండి, జకరియా గ్రంథం 14వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇది ఎక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభు, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, గెత్సెమనేకి ప్రార్థన చేయడానికి వెళ్ళే ముందు ఆయన కిద్రోను వాగును దాటి వెళ్ళాడు. ఆ కిద్రోను వాగుందే అదే, రైట్. సో ఈ ప్రాంతమే మెగిద్దోను ప్రాంతం, అది ఒకటి. దీనికి ఇది ఎక్కడి వరకు ఉంటుంది? యెషయా గ్రంథం చూడండి 34వ అధ్యాయం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం. హర్మగెద్దోను యుద్ధము జరిగే స్థలాన్ని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుతారా? ఆలకించుడి, భూమియు దాని సంపూర్ణతయు వచ్చుచున్నది అప్పగించెను, బయట వేయబడెదరు, వారి శవములు కంపు కొట్టును, వారి ఇది అర్మగెద్దోను యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ వివరించబడింది, రైట్. ఆకాశ సైన్యం అంతయు క్షీణించును, వాటి సైన్యమంతయు రాలిపోవును,
ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఆ ఎదోము మీద తీర్పు తీర్చుటకు అని అన్నాడు. కింద రండి. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును అని అన్నాడు. దీన్నే బొస్రా అన్నారు, ఎదోము అని అన్నారు. ఈ బొస్రా లేకపోతే ఎదోము అనేది యోర్దాను నదికి తూర్పున ఉన్న నగరం. మీరు కావాల్సిన ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. బొజ్రా లేకపోతే ఎదోము అన్నది యోర్దాను నదికి తూర్పున ఉన్నటువంటి నగరం. దీన్ని రాక్ సిటీ అని కూడా అంటారు. రాక్ సిటీ పెట్రా ఐడియా ఉందా? రాక్ సిటీ పెట్రా ఇప్పుడు సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. రాక్ సిటీ పెట్రా సమీపంలో ఉంది అంటారు. అనగా ఒలీవా కొండ దిగిన తరువాత క్రీస్తు తన సైన్యాన్ని ఎదోముకు నడిపిస్తాడు. అక్కడ దాక్కున్న యూదులను రక్షిస్తాడు. వినాలి, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ పెట్రా అనే ఈ సిటీకి ఎందుకు ప్రత్యేకత అంటే బాగా వినాలి. 7 ఏళ్ల శ్రమల కాలము తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ఇశ్రాయేలీలను శ్రమ పెట్టడం ప్రారంభించిన తర్వాత 1/3 ఇశ్రాయేలీలు ఈ పెట్రా అనే స్థలములో, ఈ రాక్ సిటీ పెట్రా అనే స్థలంలో తలదాచుకుంటారట. 3.5 ఏండ్లు క్రీస్తు విరోధి బారి నుండి తమను తాము కాపాడుకుంటారంట. భయముతో బిక్కుబిక్కుమంటున్నటువంటి ఇశ్రాయేలీలను హర్మగెద్దోను యుద్ధము జరిగే దినాన ప్రభు ఆ దాచిపెట్టుకున్న వారిని రక్షించటానికి అక్కడి వరకు వస్తాడు. సో యుద్ధం అంతవరకు జరుగుతుంది. ఎస్డ్రలోన్ అని అన్నారు, యెహోషాపాతులోయ అన్నారు, బొస్రా అన్నారు. ఈ మైదానములో, ఈ ప్రాంతములో జరిగేదే హర్మగెద్దోను యుద్ధం. ఇది ప్లేసెస్, రైట్. తూర్పున ఉన్న నగరం బొస్రా, యోర్దాను నదికి తూర్పున ఉంటుంది. తర్వాత యెహోషాపాతు లోయ, తర్వాత జజ్రీల్ లోయ, ఈ 3 ప్రాంతాలు మొత్తం కలిసి ఉన్న మైదానంలో హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇది జస్ట్ అట్లా మనసులో పెట్టుకోండి. స్థలం కొరకు మాత్రమే దీన్ని నేను చెప్పాను, రైట్, గుర్తుంచుకోండి. మూడవది కదా, హర్మగెద్దోను బైబిల్లో ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది విన్నాం. రెండవది హర్మగెద్దోను యొక్క స్థలం ఎక్కడ ఉంటుందో మనం విన్నాం. మూడవది ఏంటంటే ఎవరెవరు ఈ యుద్ధంలో పాల్గొంటారు. హర్మగెద్దోను యుద్ధములో పాల్గొనే వ్యక్తులు ఎవరెవరు? త్వరగా రండి, టైం పరిగెడుతుంది. నేను కూడా ఫాస్ట్గా వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను. కొంతమంది నిదానంగా చెప్పమని అడిగారు. మొత్తం కొంచెం కవర్ చేయాల్సింది కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను, రైట్. ఎవరెవరు ఈ హర్మగెద్దోను యుద్ధంలో పాల్గొంటారు? దానియేలు గ్రంథానికి రండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనం నుండి చదువుతారా? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనం నుండి. హెచ్చించుకొనును ఎవరు? క్రీస్తు విరోధి. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును. స్త్రీల కాంక్షిత దేవత. దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనతను కలుగు చేయును. ఆ మాట పట్టుకోండి. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. ఈ మాట ఒకటి కొంచెం మనసులో పెట్టుకోండి. దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేశాన్ని చివరి 3.5 సంవత్సరాలు యెరూషలేమును ప్రధానంగా చేసుకొని ప్రపంచాన్ని పరిపాలిస్తాడు క్రీస్తు విరోధి. ఇశ్రాయేలు దేశము మీద ఇతరులకు అధికారాన్ని ఇస్తాడు. ఇది అన్యజనుల చేత త్రొక్కబడ్డం. ఇతరులకు అధికారాన్ని ఇస్తాడు ఈ క్రీస్తు విరోధి. అనగా ఇతరులంటే ఎవరు? క్రీస్తు విరోధికి ఎన్ని కొమ్ములు ఉన్నాయని విన్నాం. మొత్తం ఎన్ని 10 బొటన వేళ్ళు. ఎక్కడ? నెబుకద్నెజరు ప్రతిమ. ఇక్కడ ఏంటివి? 10 కొమ్ములు. అంటే ఆ 10 కొమ్ములు లేకపోతే 10 బొటన వేళ్ళు దేన్ని సూచిస్తాయని విన్నాం? 10 రాజ్యాలు. ఐరోపాలో ఉన్నటువంటి 10 రాజ్యాలు. అంటే వినండి, ఐరోపాలో ఉన్నటువంటి 10 రాజ్యాలు ఇశ్రాయేలు మీద ప్రభుత్వం చేస్తాయి. హలో, లిజన్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇజ్రాయేల్ని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా టెరిఫిక్ అనిపిస్తుంది. వీళ్ళు ఎవరికి భయపడరు అనిపిస్తుంది. అబ్బా, ఇంత భయంకరమైందా ఇజ్రాయేల్ అనిపిస్తుంది. దాదాపు మనం చూసే వార్తలన్నీ అంతే భయంకరంగా ఉన్నాయా? అయితే
ఈ చివరి 3.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఊహించే ఇశ్రాయేలు అప్పుడు ఉండదు. అప్పుడు నిష్క్రియాత్మంగా ఉంటుంది, ఏమీ చేయదు, చేతులు ముడుచుకొని కూర్చుంటుంది, భయముతో వణికిపోతుంది ఇశ్రాయేలు. ఇప్పుడు ఇజ్రాయేల్ని చూస్తే మొత్తం ప్రపంచాన్ని భయపెడుతుందా? హర్మగెద్దోను యుద్ధము జరిగే సమయానికి ఈ ఇశ్రాయేలు మీద 10 రాజ్యాల ప్రభుత్వాలు, వాడు ఇశ్రాయేలు దేశమును ఇతరులకు అధికారాన్ని ఇస్తాడు. మిగిలిన 10 రాజ్యాలు వీరిని పరిపాలించడం మొదలు పెడతారు. వీళ్ళు మౌనమైపోతారు, నిష్క్రియాత్మకంగా మారిపోతారు, ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు, శక్తిహీనులుగా మిగిలిపోతారు. క్రీస్తు విరోధి హింసలకు భయపడి మొత్తం చెల్లాచెదురైపోతారు ఇశ్రాయేలు దేశంలోని ప్రజలంతా. కొంతమంది వెళ్ళి దాచిపెట్టుకుంటారు, అక్కడక్కడ దాచిపెట్టుకుంటారు. కొంతమంది ఎవరో కొందరు వారికి ఆశ్రయాన్ని ఇస్తారు. దాని గురించి నేను తర్వాత చెప్తాను, గుర్తుంచుకోండి. అంత దీనావస్థలో ఇశ్రాయేలు ఉంటుంది. అనగా హర్మగెద్దోను యుద్ధములో పాల్గొనే మొట్టమొదటి వ్యక్తులు ఎవరు? క్రీస్తు విరోధితో పాటు ఉన్నటువంటి 10 రాజ్యాలు. ఏది? ఐరోపాలో ఉన్నటువంటి 10 రాజ్యాలు. ఇదొక బ్యాచ్. రెండవ బ్యాచ్ మరలా చదువుదాం. ఆ తర్వాత 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం. 6వ దూత తన పాత్ర, 12వ వచనం, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయాను. వీళ్ళెవరు అంటే తూర్పు నుండి వచ్చే రాజులు. వీళ్ళెవరు అంటే తూర్పు నుండి వచ్చే రాజులు. తూర్పు నుండి వచ్చే రాజులు అంటే ఇంతకుముందు చెప్పారు. ఎవరెవరు తూర్పు దిక్కున ఉండేది? వీళ్ళలో చైనా, జపాన్ ప్రాముఖ్యంగా ఉంటాయి. హలో, వినాలి. యూఫ్రటీస్ రివర్ ఎక్కడుందో కొంచెం మ్యాప్స్లో సెర్చ్ చేయండి, మీ గూగుల్ మ్యాప్స్లో. ఆల్మోస్ట్ యూఫ్రటీస్ నది ఇరాన్ ప్రాంతంలో ఎండిపోయి పరిస్థితుల్లోనే ఉంది. అక్కడక్కడ మాత్రమే తడిబారింది యూఫ్రటీస్ నది. ఎండిపోయిన దశకు చేరుకుంది యూఫ్రటీస్. అప్పుడెప్పుడు 6వ దూత బూర ఊదినప్పుడు యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరించినప్పుడు దాని నీళ్ళు ఏమైపోతాయనుంది? ఎండిపోతాయి. అంటే నది మొత్తం ఎండిపోయి మైదానంగా మారిపోతుంది. ఈ మైదాన ప్రాంతము గుండా, అనగా ఇరాన్ మీదుగా మెగిద్దో ప్రాంతానికి ఈ తూర్పు దేశపు రాజులు బయలుదేరి వెళ్తారు. హర్మగెద్దోను యుద్ధానికి పోగు చేసే సమయంలో 10 మంది రాజ్యాలు, ఐరోపాలోని 10 రాజ్యాలు, ఆ తూర్పు దేశపు రాజులు. దానియేలు గ్రంథంలో 11:40 చూడండి. 11:40 అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును. ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుపాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును అనుంది. ఇప్పుడు ఎవరు ఉత్తర దేశపు రాజు అంటే? థర్డ్ ప్లేస్ ఎవరిది? ఉత్తర దేశపు రాజు అంటే ఎవరు? ఎన్నిసార్లు చెప్పాను ఉత్తర దేశపు రాజు అంటే ఎవరు అని? 4-5 వారాలుగా వింటున్నాం. ఉత్తర దేశపు రాజు ఎవరు? రష్యా. క్యాజీ 5 వారాలు అవుతుంది. ఉత్తర దేశపు రాజు అంటే ఎవరు? ఇంకా మీరు అంటే లోపలికి పోవట్లేదా? ఉత్తర దేశపు రాజు అంటే రష్యా. రష్యాతో పాటు సహకరించే మిగిలిన రాజ్యాలు, అతనిని వెంబడించే మిగిలిన రాజ్యాలు, వీరు కూడా హర్మగెద్దోను యుద్ధానికి వస్తారు. వీరితో పాటు ప్రపంచంలోని మిగిలిన దేశాలని, ఈ 3 ముఖ్యమైన ట్రూప్స్. ఒకటి ఐరోపాలో ఉన్నటువంటి 10 రాజ్యాల కూటమి, క్రీస్తు విరోధి నాయకత్వం కింద ఉన్న 10 రాజ్యాల కూటమి. 2 తూర్పు దేశపు రాజులు. 3 ఉత్తర దేశపు రాజులు. ఇవి మెయిన్ ట్రూప్స్. ఇవి మిగిలిన ఎవరెవరైతే వీళ్లకు సహకరిస్తారో వీళ్ళ నాయకత్వం కింద మిగిలిన రాజ్యాలు కూడా విడిపోతాయట. ఆ 10 రాజ్యాల కూటమికి కొన్ని దేశాలు సహకరిస్తాయట. తూర్పు దేశపు రాజులకు మరికొంతమంది సహకరిస్తారట. ఇండియా కూడా ఉండొచ్చేమో, తెలీదు. తూర్పు దేశపు రాజులు అంటే మనం ఆ బ్యాచ్లోకి వెళ్ళిపోతాం. ఇండియా కూడా ఉండొచ్చు. ఉత్తర దేశపు రాజు అంటే ఆ ప్రాంతం వారికి మరి కొంతమంది సహకరిస్తారు. ఒక్క మాట చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ
ఇశ్రాయేలు మీదికి ఒక్కతే అయిపోతుంది. ఇశ్రాయేలు ఒంటరిగా మారిపోతుంది. హర్మగెద్దోను యుద్ధానికి ముందు ఇజ్రాయేలు ఒంటరిగా మారిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు మీదికి దండెత్తి వస్తాయి. అదే మెగిద్దోను ప్రాంతం. అక్కడ ఘోరమైన యుద్ధం జరుగుతుంది. సైన్యాన్ని విపరీతంగా మోహరిస్తారు. ఇశ్రాయేలును తుడిచిపెట్టాలనే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వస్తాడు పైనుండి ప్రభు. అప్పుడు జరిగేదే ఈ హర్మగెద్దోను యుద్ధం. ఈ హర్మగెద్దోను యుద్ధానికి కింద ఏర్పడిన ప్రదేశాలు ఇవి. ఇప్పుడు ఆయన ఈ హర్మగెద్దోను యుద్ధానికి ఎక్కడి నుండి వస్తాడు? ఆయన పైనుండి వస్తాడు. ఎట్లా వస్తాడు? రండి చూద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమునంటే ఏ దినమున? 1 నుండి కూడా చదవండి. విభాగింపబడును. ఎలయనగా ఆ యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులను అందరినీ సమకూర్చబోచున్నామును. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమున తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకు సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా ఆ కొండలోనికి పారిపోదురు. ఇది జరిగేది. ప్రభు ఎక్కడ కాలు పెడతాడు? ఒలీవల కొండ మీద. ఆయన మహామహిమతో ఇశ్రాయేలు దేశాన్ని నిర్మూలము చేయటానికి భూలోక రాజ్యాలన్నీ మెగిద్దోను ప్రాంతము దగ్గర వారు మోహరించి ఉండగా మేఘారూఢుడై ఆయన ఒలీవ కొండ మీద ప్రభువు కాలు పెడతాడు. కాలు పెట్టినప్పుడు ఒలీవ కొండ రెండుగా చీలిపోతుంది. నాకు 20 ఏండ్ల వయసున్నప్పుడు వినండమ్మా వినండి. 20 ఏండ్ల వయసున్నప్పుడు రాజారావు గారు చెప్పినప్పుడు ఒక మాట విన్నాను. నా నోట్స్ ఇప్పటికీ ఉంది, అది అప్పుడు రాసుకున్న నోట్స్. ఒలీవ కొండ మీద ఎవరో ఒక స్టార్ హోటల్ కట్టడానికి ప్రయత్నాలు చేశారట. రాజారావు గారు, దైవజనులు జి రాజారావు గారు చెప్పిన మాట, అప్పుడు చెప్పిన మాట. ఆయన ప్రయత్నం చేస్తే కట్టబోతున్న వారికి ఇచ్చిన సలహా ఏంటంటే, దయచేసి ఒలీవ కొండ మీద మీరు ఎలాంటి హోటల్ నిర్మాణానికి ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే అది భూకంపము జరిగే ప్రదేశం, భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కడితే భవిష్యత్తులో భూకంపం సంభవించే అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నాలు మీరు చేయొద్దని చెప్పారట. అప్పుడే అది రెండుగా విడిపోతుందంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఏం జరగబోతుంది? ప్రభు కాలు పెట్టినప్పుడు ఏం జరగబోతుంది? భూకంపము సంభవించబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఒలీవ పర్వతం రెండుగా విడిపోతుంది. ఒక మహాలోయ ఏర్పడుతుంది. అక్కడ ఇశ్రాయేలీలు తలదాచుకుంటారు, తమ మీదికి దండెత్తి వచ్చిన వారి నుండి తమను తాము కాపాడుకోవటానికి. అప్పుడు ప్రభువు యుద్ధము చేస్తాడు. ఆయన ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. ఎలా వస్తాడు? దయచేసి రండి, నాకు దాని మీద ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎలా రాబోతున్నాడో మనం త్వరగా ఆలోచించేద్దాం. దయచేసి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1:11 త్వరగా చదవండి చాలు. ఒలీవ కొండ మీద ఇది. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఈయేసే వెళ్ళిపోయట మీరు చూశారో ఆయన తిరిగి వచ్చును అని అన్నాడు. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వచ్చాడు. ప్రకటన గ్రంథం
ఎలా వస్తాడు ఆయన? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన కాలు మోపినప్పుడు ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథం 1:7. ఆ మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఆ ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి. ఎలా చూస్తాయి సార్ అంటే, టీవీలున్నా, యూట్యూబ్లా, వీడియోస్లా. ఆయన ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు ప్రతి నేత్రము, ప్రపంచ దేశాలన్నీ ఆయనను కల్లారా చూస్తాయి. కల్లారా చూస్తాయి. అక్షరార్థంగా తమ కళ్ళతోనే చూస్తారు ఆయన ఒలీవల కొండ మీద కాలు పెట్టినప్పుడు. ప్రతి నేత్రం ఆయనను చూచినప్పుడు ఎలా ఉంటారు? ఆయనను పొడిచిన వారంటే ఇశ్రాయేలీయులను చూచెదరు. క్షమించండి, రోమీయులు, అనగా రోమీయులు, ఆ ప్రజలు. తర్వాత ఏమనుంది? భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. ఆయన మేఘారూఢుడై వస్తాడు. ఆయన మేఘారూఢుడై వస్తాడు. మరొక మాట మీరు చూడండి, ఆయన ఎలా వస్తాడు? యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, క్షమించండి, 20వ అధ్యాయం 33 నుండి 38 వరకు. యెహెజ్కేలు గ్రంథం. నా రౌద్రమును కుమ్మరించుచు, ఒక్క మాట చాలకి. ఎలా వస్తాడు ఆయన? తన తీవ్రమైన ప్రచండమైన కోపముతో ఆయన కిందికి వస్తాడు. పిల్లరా, గొర్రెపిల్లగా సాధువుగా ఆయన రావట్లేదు. ఆయన ప్రచండమైన మహాకోపముతో, ఆయన రౌద్రముతో తిరిగి రాబోతున్నాడు. ఆయన తీవ్రమైన రౌద్రముతో ఆయన తిరిగి రాబోతున్నాడు. రైట్, బాగుంది కదా? ఆయన ఎలా వస్తాడో మనం ఆలోచన చేస్తున్నాం. అక్షరార్థంగా కల్లారా ప్రజలు ప్రభువు రావటాన్ని చూస్తారు. ఆయన వచ్చినప్పుడు ఎవరెవరు ఉంటారు ఆయనతో పాటు? ఇంట్రెస్టింగ్ కదా? ఆయనతో పాటు ఎవరెవరు ఉంటారు? రండి, దయచేసి లేఖనానికి రండి. 14వ అధ్యాయం 5వ వచనం మరలా చదవండి. జకర్యా గ్రంథం 14:5. అజీలు వరకు సాగగా పారిపోదురు. ఏమనుంది? నీతో పాటు ఏమనుంది? పరిశుద్ధులందరూ వచ్చేదరు అన్నాడు కదా. నీతో పాటు పరిశుద్ధులందరూ వచ్చేదరు అన్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 1:7 చూడండి. రెండవ పత్రిక, తెస్సలోనిక 2వ పత్రిక 1:7, త్వరగా 1:7. ప్రభు అయిన యేసు ఎవరితో వస్తాడు? ఆ మాట పట్టుకోండి. ఎవరితో వస్తాడు? పరిశుద్ధులందరితో వస్తాడు. అంటే నీవు నేను ఉంటాం. తర్వాత ఎవరితో వస్తాడు? దూతలతో కూడా వస్తాడు. ఆయన ఎవరితో పాటు వస్తున్నాడు? ప్రభావమును కనుపరచు శక్తివంతమైన దూతలతో ఆయన తిరిగి రాబోతున్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 3:13. తెస్సలోనిక మొదటి పత్రిక 3:13. ఎలా వస్తాడు? తన పరిశుద్ధులు అంటే ఎవరు? మనమే, సంఘం. తన పరిశుద్ధులు అనగా సంఘం. ప్రభావము కనపరిచే దూతలు ఉంటారు, పరిశుద్ధులందరూ ఉంటారు. వేవేల మంది, లెక్కించటానికి వీలు లేనంత మంది స్వర్గపు సైన్యాలు ఆయనను వెంబడిస్తాయంటాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, త్వరగా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. 19:11. తెల్లని గుర్రం ఒకటి కనబడెను, సత్యవంతుడైన నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. అగ్ని జ్వాల వంటివి. 14 చదవండి, లేకపోతే 14 నేరుగా చదవండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఎవరు వీరు? పరలోకపు సేనలు. పరలోకపు సేనలుంటాయి, పరిశుద్ధులుంటారు, ప్రభావము కనపరచే దూతలుంటారు. వీళ్ళందరితో పాటుగా ఆయన ఒలీవల కొండ మీద కాలు మోపబోతున్నాడు. ఇది
కింద ప్రపంచ దేశాలన్నీ మెగిద్దోను దగ్గర ఇశ్రాయేలును నాశనం చేయడానికి వస్తాయి. పైనుండి ప్రభు ప్రభావముతో మహామహిమతో ఆయన ఒలివల కొండ మీద కాలు పెడతాడు. ఆయనతో పాటు మనమందరం వస్తాం. మా నాన్న వస్తాడు, మన స్థానిక సంఘ పెద్దలు వస్తారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి నిద్రించిన పరిశుద్ధులందరూ వస్తారు. వారందరితో పాటు మనమందరం తిరిగి, ఒకవేళ మనం అప్పటికి చనిపోతే, లేకపోతే మనం ఎత్తబడినామంటే మనకు మరణం అనే టేస్టే తెలియదు. మరణం అనేది ఎట్లుంటుందో మనకు తెలియదు అని అర్థం అనమాట. ఎప్పుడు ఒకవేళ ఈ మధ్యాహ్నానికో రాత్రికో ప్రభు వస్తే, మీరు భోంచేస్తూ ఉంటూ ఒక ముద్ద లోపల పెట్టుకోబోయేలోగా రావచ్చు, ముద్ద కూడా లోపలికి పోకపోవచ్చు, లేకపోతే ఈ రాత్రి మీరు పడుకున్నప్పుడు నిద్రలోనే వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఒకవేళ మరణాన్ని అనుభవిస్తే వేరే, వచ్చినప్పుడు మన దేహాలు మార్చబడి మహిమాన దేహాలను ధరించుకొని ఎత్తబడతాం. మొత్తానికి మహిమా శరీరాలతో ఆయనతో పాటు కిందికి దిగి వస్తాం. ప్రభావాన్ని కనపరిచే దూతలు కూడా మనతో పాటు ఉంటాడు. పరలోకపు సేనలు ఆయనతో పాటు కిందికి దిగి వస్తారు. వారితో పాటు ఆయన ఒలివల కొండ మీద కాలు మోపుతాడు. యుద్ధం ఎలా జరుగుతుంది? అబ్బా, ప్రభు కత్తి తీస్తాడు, వధ చేస్తాడు, చిత్రవధ చేస్తాడు అనుకుంటున్నారు కదా. చూడండి ఒక్క మాట, ఆయన ఎలాగూ యుద్ధాన్ని జరిగిస్తాడో ఒక వచనాన్ని చదువుకుందాం. మనమందరం అనుకుంటున్నట్లు ఆ అర్మగెద్దోను యుద్ధ వ్యతిరేకంగా, ప్రభువుకు వ్యతిరేకంగా వారు కూడుకున్నప్పుడు ఏమవుతుందో చూడండి. 19వ అధ్యాయం 19వ వచనం, ప్రకటన గ్రంథం 19:19. ఆ క్రూర మృగమును బురాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి దాని ముద్రను వేయించుకొనిన వారిని పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ఆ ప్రాణములతోనే వేయబడిరి. యుద్ధం జరిగిందా? మరి ఎట్లా జరిగింది? ఎలా పట్టుకున్నాడు వారిని? రండి, తెస్సలోనిక మొదటి పత్రిక. యుద్ధం ఎలా జరుగుతుందో చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. బయలుపరచబడును, నోట్ దిస్ పాయింట్, ప్రభువైన యేసు నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత, అదే జరిగేది. దేంతో? నోటి ఊపిరితో నాశనం చేస్తాడు. ఆ ఆగమన ప్రకాశం, ఆ వెలుతురు ఉంటుందే, ఆ వెలుతురు తట్టుకోలేక కొంతమంది చచ్చిపోతారు. ఏమి అనడో ఆయన నోటి ఊపిరితో, కొంతమంది ఆయన మాట మాత్రమే సెలవిస్తాడు అంటారు, ఆయన నోటి ఊపిరితో నాశనం చేస్తాడు. తన ఆగమన ప్రకాశము చేత వారిని నాశనం చేస్తాడు. క్రూర మృగమును అబద్ధ ప్రవక్తను ప్రాణముతోనే అగ్నిగుండంలో వేస్తాడు. అక్కడ కోటాను కోట్ల శవాలు అక్కడ పడి ఉంటాయి. అప్పుడు ఒక మాట చెప్పబడింది చూడండి. నాకు ఆ మాట, ఆ వచనం జస్ట్ నోట్ చేసుకోవడం నేను మిస్ అయిపోయాను. ఒకసారి అయినా దాన్ని వెతికే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఆ వర్డ్ నేను మిస్ చేసుకున్నాను. ఒకసారి ఆ భాగాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఆయన తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఏమి జరుగుతుంది? ఆయన గొప్ప విందు చేయబోతున్నాడు. దేని? భూలోకములో ఉన్నటువంటి ఆకాశ పక్షులను ఆయన ఆహ్వానించి ఒక గొప్ప వధ చేశానని వారిని ఆయన ఆహ్వానించబోతున్నాడు. ఒక మాట, ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది. జస్ట్ ఐ మిస్ దట్ రెఫరెన్స్. ప్రకటన గ్రంథంలోనే మనకు కనిపిస్తుంది. ఒకసారి 19:9 చదువునానా. ధన్యులని వ్రాయము. కాదు, అది కాదు, 17 చూడండి. రైట్, 17, 18, రైట్, అదే కరెక్ట్. 19:17. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, చూడండి అన్నమాట, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును,
గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసను తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండి. ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. అక్కడ మహా గొప్ప విందు జరుగుతుంది. వేటికి? ఆకాశ పక్షులకు. చనిపోయిన ఆ రాజుల మృతదేహాలు, సైన్యాధిపతుల మృతదేహాలు, ఆయనను వెంబడించినటువంటి ఆ సైన్యాల మృతదేహాలు, కోటాను కోట్ల శవాలు అక్కడ పడి ఉంటాయట. దాన్ని వివరించటానికి ఈ మాట రాయబడింది. అంత మహా గొప్ప వధ జరుగుతుంది. దాన్ని ఇందాక అన్నాం కదా, గుర్రముల కళ్ళెము వరకు రక్తం ప్రవహిస్తుంది అని. గుర్రముల కళ్ళెం వరకు రక్తం ప్రవహిస్తుంది. యెహోషాపాతు లోయంతా రక్తసిక్తం అవుతుంది. మెగిద్దో మైదానం అంతా రక్తసిక్తం అవుతుంది. అతి ఘోరమైన దృశ్యాలు ఆ దినాల్లో మనం చూస్తాం. అంత ప్రచండంగా, అంత ఘోరంగా హర్మగిద్దోను యుద్ధం జరుగుతుంది. అబద్ధ ప్రవక్తను, క్రీస్తు విరోధిని పట్టుకొని ప్రాణములతోనే ఆయన అగ్నిగంధకములతో మండుగుండంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ హర్మగిద్దోను యుద్ధం అన్నది ముగించబడుతుంది. తర్వాత ఏంటి? మళ్ళీ ఆలోచన చేద్దాం. రైట్? ఆయన హర్మగిద్దోను యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు హర్మగిద్దోను యుద్ధానికి వస్తాడో, ఏమి చేయబోతున్నాడో, దేని నిమిత్తం ఆయన రాబోతున్నాడో, మిగిలిన విషయాలు మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఇది వినాలి. అంతవరకు హర్మగిద్దోను యుద్ధము తరువాత 1000 సంవత్సరాలు ఇక ఏ యుద్ధము జరగదు. లాస్ట్లో ఇంకొక యుద్ధం జరుగుతుంది అంతే. ఆ తర్వాతకి ఎన్నటెన్నటికి శాంతి, నెమ్మది ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి, పరిస్థితులు బాగలేవు. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు. ఒకవేళ భయపెడుతున్నామని అనుకున్నా పర్లేదు. దినాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రభుకు హృదయాన్ని ఇవ్వండి, నిర్లక్ష్యం చేయొద్దండి. క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించండి. ఈ విషయాలు వింటూ ఉండగా మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇందాక పాడిన పాట కూడా అదే కదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్దాం, రాజు వస్తున్నాడు ఆయత్తం అవుదాం, సిద్ధపడదాం, రెడీగా ఉండండి. నమ్మని వారెవరైనా ఉంటే ఈ మధ్యాహ్నమైన యేసుక్రీస్తు ప్రభువును రక్షకునికి అంగీకరించండి. నమ్మిన మనం మీ అహంకారాలు, విర్రవీగుడుతనాలు, మీ కోపాలు, కక్షలు పక్కన పెట్టండి. ప్రభు మనల్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు నిందారహితంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. ఇది 7 ఏళ్ల శ్రమల కాలం అనంతరం జరగబోయే హర్మగిద్దోను యుద్ధాన్ని కూర్చున్న కొద్దిపాటి వివరాలు, డీటెయిల్డ్ కాదు, వెరీ బ్రీఫ్ డీటెయిల్స్ మాత్రమే, అంటే సమాచారం మాత్రమే మనం తీసుకున్నాం. లోతుగా వెళ్తే చాలా భయంకరంగా ఉంటుంది. మనం కేవలం సమాచారం కొరకు, అవగాహన కొరకు ఈ సంగతులు ఆలోచన చేస్తున్నాం. ప్రియులారా, నమ్మని వారు నమ్మండి, నమ్మిన మనం సిద్ధపడదాం, జాగ్రత్త పడదాం. ఒక కన్నేసి ఉంచండి దేని మీద? ఇశ్రాయేలు దేశం మీద. ఏం జరుగుతున్నాయో కోసం చూస్తూ ఉండండి. అవి మనల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ప్రణాళిక ఎంత గొప్పది. జరగబోయే సంభవాలు ముందే మా కొరకై లేఖనాల్లో రాయించి ఉంచారు. వాటికి సంబంధించిన సూచనలు మా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దానికంటే ముందు మీరు మమ్మల్ని తీసుకుపోవడానికి రాబోతున్నారు. మీతో పాటు మేము మరలా తిరిగి వస్తాం. ఆ దినం ఎంత శ్రేష్టమైన దినం. మీ ప్రభావాన్ని, మీ మహిమను మా కల్లారా చూస్తాం. మీతో పాటు 1000 సంవత్సరాలు మేము ఇక్కడ పరిపాలన చేయబోతున్నాం. ఆ దినం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ స్థలంలో నమ్మని వారు చాలామంది ఉన్నారు. వారు విడువబడితే వారు అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుతారు. 7 ఏళ్ళు మహాశ్రమలు వారు అనుభవించాల్సి ఉంటుందని వారు హెచ్చరింపబడి తమను తాము సిద్ధపరచుకోవటానికి, తమ హృదయాలను మీకు ఇవ్వటానికి సహాయం చేయండి. నమ్మిన మమ్మల్ని మేము ఆయత్తపరచుకోవటానికి కృప చూపండి. ఈ మాటలు మా హృదయాల్లో గుర్తుంచుకొని పరిస్థితులను బట్టి నడుచుకోవటానికి తగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, చదివి వెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించి పంపమని ప్రభువును ప్రాణరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వినయ మనసుతో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి బయలుదేరి వెళ్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.